శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 34. శ్లోకాము. సర్వాణింద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అర్థము. కొందరు ఇంద్రియముల పంచప్రాణముల వ్యాపారములను జ్ఞానదీప్తమైన ఆత్మ సంయమయోగమనడి అగ్నియందు హోమము చేయుచున్నారు. శ్లోకాము. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తధాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతేహ సంసితవ్రతాః. అర్థము. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను మరికొందరు తపోరూపయజ్ఞములను, కొందరు యోగరూపయజ్ఞములను చేయుదురు. మరికొందరు స్వాధ్యాయ యజ్ఞములను, జ్ఞానయజ్ఞములను ఆచరించుచున్నారు. శ్లోకాము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పాపానం తధాపరే ప్రాణాపానగాతి రుధ్వా ప్రాణాయామపరాయణ. అర్థము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పాపానం తధాపరే ప్రాణాపానగాతి రుధ్వా ప్రాణాయామపరాయణ. శ్లోకాము. అపరే నేతాహారాః ప్రాణేన్ ప్రాణేషు జుహ్వతి సర్వే పాప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మష. అర్థము. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైనవారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞవిధులైన వీరందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. శ్లోకాము. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోపాస్తేజ్ఞస్య కుతోపాన్యః కురుసత్తమా. అర్థము. ఓ కురుసత్తమా, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈమర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంక పరలోకమెక్కడిది. శ్లోకాము. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రాహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అర్థము. ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో సవివరముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలిసికొనుము, అనుష్ఠానము వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడయ్యేదవు. శ్లోకాము. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్థము. ఓ పరంతప, అర్జున, ద్రవ్యమయజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీను జ్ఞానమునందే పరసమాప్తమగును. శ్లోకాము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాననస్తత్వదర్శిన. అర్థము. అట్టి జ్ఞానము తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారమొనర్చి, సమయము చూచి, వినయముగా ప్రశ్నించి, సేవచేసియు వారి వలన నెరుంగము. వారు తప్పక నీకుపదేశింతురు. శ్లోకాము. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యపి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యోతోమయి. అర్థము. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానమునెడింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. శ్లోకాము.
అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అర్థము: ఒకవేళ పాపాత్ములందడి కంటెను నీవు ఒక మహాపాపిని అయినచో జ్ఞానమనే తెప్ప సహాయముతో పాపసముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా దాటివేయగలవు.